నమస్కారం. ఈ నెల 6వ తేదీన మన రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ కాంపిటీషన్ విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 10% సీట్స్ని ఈడబ్ల్యూఎస్కి రిజర్వేషన్ చేస్తూ జీవో నంబర్ 94ని జారీ చేసింది. అయితే ఈ జీవో ఈ విద్యార్థులకి వ్యతిరేకం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మెడికల్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున మేము ప్రకటన ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజున హైకోర్టు ఆ యొక్క జీవోని నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వడం జరిగింది. ఒక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కేటాయించాలంటే మొట్టమొదటిసారిగా ఆయా కాలేజీల్లో సీట్లను ఎన్హాన్స్ చేసి పెంచి మాత్రం వాళ్ళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలి. ఇది గతం నుంచి జరుగుతూ వస్తుంది. ఈవెన్ గవర్నమెంట్ కాలేజెస్ కూడా సీట్లు పెంచిన తర్వాత మాత్రమే ఈడబ్ల్యూఎస్ సీట్లు కేటాయించడం జరిగింది. ఏ కాలేజీలో ఈడబ్ల్యూఎస్ సీట్లు పెంచలేదో ఆయా కాలేజీలో ఇప్పటికి కూడా గవర్నమెంట్ కాలేజీలు అయినా కూడా అక్కడ ఈడబ్ల్యూఎస్ని అమలు చేయట్లేదనే సంగతి అందరికి తెలిసిన విషయమే. అటువంటిది ఈరోజు మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎటువంటి ఎన్హాన్స్మెంట్ లేకుండా ఈడబ్ల్యూఎస్ ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. ఈరోజు దాన్ని గుర్తించినటువంటి హైకోర్టు ఈరోజు స్టే ఇవ్వటాన్ని ఆంధ్రప్రదేశ్ మెడికల్ పేరెంట్స్ అసోసియేషన్ హర్షిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క కేసు వేయడానికి ముందుకు వచ్చినటువంటి పి చరిష్మా, వేమవరపు మృదులత, ఏఎస్వి ఆదిత్య మొదలగు విద్యార్థులకి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లానే ఈ కేసు తరఫున వాదించినటువంటి మెడికల్ పేరెంట్స్ అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ అయినటువంటి వై ఠాగూర్ యాదవ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక నుండైనా ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మెడికల్ పేరెంట్స్ అసోసియేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకి మేము వ్యతిరేకం కాదు. మేము కోరుకుంటుందల్లా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే మొదటిగా ఆయా కాలేజీలో సీట్లు పెంచి ఆ తర్వాత మాత్రం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇక నుండైనా రాబో కాలంలోనైనా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్లు పెంచిన తర్వాత మాత్రమే ఈడబ్ల్యూఎస్ అమలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం ఓపెన్ కాంపిటీషన్ విద్యార్థులకు మరిన్ని కష్టాలు పెరిగి ఉన్నాయి. ఒకవైపు ఏంటంటే తెలంగాణ నుంచి మనకు రావాల్సినటువంటి అందజోడు కోటా ఈ సంవత్సరం తోటి ఆగిపోయింది. అది కాకుండా ఆల్ ఇండియా కోటాలో మన విద్యార్థులు క్వాలిఫై అయిన శాతం బాగా తగ్గిపోయింది. ఉత్తరాదిన మరి పేపర్ లీక్ అవడం వల్ల కానీ దేనివల్ల కానీ ఈ సంవత్సరం మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళేటువంటి ఓపెన్ కాంపిటీషన్ విద్యార్థుల సంఖ్య బాగా తక్కువ ఉంది. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఈ సంవత్సరం ఓపెన్ కాంపిటీషన్ యొక్క పోటీ బాగా పెరిగే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ జీవో వల్ల మరింత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ప్రభుత్వం కనుక పేద విద్యార్థులకు న్యాయం చేయాలనుకుంటే జీవో నంబర్ 107, 108లను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. వారు రద్దు చేస్తామని కూడా గతంలో ఎన్నికల ముందు వాగ్దానం చేసి ఉన్నారు. ఈరోజు ఆ వాగ్దానాన్ని పట్టించుకోకుండా ఎవరు అడగకుండా ఇవాళ ఈడబ్ల్యూఎస్ ఇచ్చేసి ఇటువంటి ఓపెన్ కాంపిటీషన్ విద్యార్థులకి మరింత అన్యాయం చేయడానికి ముందుకు రావడం అనేది చాలా శోచనీయం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గమనించి 107, 108 జీవోలను రద్దు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.